రుణం కట్టలేదని రైతులపై బ్యాంకు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో బెల్డోనా సొసైటీలో కొందరు రైతులు తమకు నష్టం వాటిల్లడంతో తీసుకున్న అప్పు కట్టలేదు. దీంతో అప్పు తీసుకున్న రైతుల ఇంటికి బ్యాంకు అధికారులు వచ్చారు. అప్పు తీర్చినందుకు ఇంట్లో సామాన్ తీసుకెళ్తున్నామని వారితో చెప్పారు. రైతుల ఇంట్లో ఉన్న టీవీలు, బైక్, ట్రాక్టర్లను బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలూరు పరిధిలోని సహకార బ్యాంకులో 130 మంది రైతులు అప్పు తీసుకున్నారు. వారి ఆస్తులు జప్తు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 15 మంది రైతుల ఇంట్లోని సామాన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయల అప్పు ఎగ్గొట్టిన వారిని వదిలి సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టడం తగదని స్థానికులు అంటున్నారు. బెల్లోనా బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో సహకార సొసైటీలు అంటేనే గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి వెన్నెముక లాంటివి. చిన్న సన్నకారు రైతులకు గ్రామీణ ప్రాంతాల్లో అప్పులు ఇచ్చి వసూలు చేసుకునే పరిస్థితి ఉంది. అది మనకందరికి తెలుసు. కానీ వెన్నెముక అయినటువంటి రైతాంగానికి ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతుకు సంబంధించి మరి చిప్పగిరి మండలంలో రైతుల వద్ద బలవంతంగా రుణాలు వసూలు చేయడం అనేది జరుగుతూ ఉంది. నిన్నగాక మొన్న పత్రికల్లో కథనాలు వచ్చాయి. మరి రైతుల ఇంటికి వెళ్ళి టీవీలు తీసుకోవడం, ఫ్రిడ్జ్లు తీసుకోవడం, బలవంతంగా బైకులు తీసుకోవడం, ఇటువంటివి తీసుకొని మరి రైతుని అవమానానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతు ఈ రకంగా అవమానించడం అనేది కరెక్ట్ కాదు. రైతులకు కొంత టైం ఇవ్వాలి. రైతు కరువుతో అల్లాడుతూ ఉన్నాడు. మనం చూస్తున్నాం అనేక మంది ఈరోజు దేశంలో పెట్టుబడిదారులు, బడా పెట్టుబడిదారులు, మరి కార్పొరేటు పెట్టుబడిదారులు మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు ఎగవేసి అదాని, అంబానీ, విజయమాల్ లాంటి వాళ్ళు దర్జాగా విదేశాల్లో తిరుగుతూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళ పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి అటువంటి వారి పట్ల తీసుకునేటువంటి ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులు గ్రామీణ ప్రాంతాల్లో పంటల పండక, వర్షాలు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఆలూరు లాంటి ప్రాంతంలో ఈ రకంగా మరి రైతును అవమానకు గురి చేయడం తప్ప వేరే కాదు. అందుకోసం దీన్ని మేము రైతు సంఘం ఖండిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇదే విధానాలను సహకార సొసైటీ వాళ్ళు వ్యవహరిస్తే ఖచ్చితంగా రైతన్నకు అండగా మేము నిలబడతాం. మరి దాన్ని ఖండిస్తామని. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. రైతులు పంటలు లేదు. రైతులు వచ్చిన పంటకనే రేట్లు లేవు. పత్తి అయితేనేమి, మిరప అయితేనేమి. అదే మిరప అయితే నిన్నైతే కర్నూలులోన 4,000, 3,000, 6,000 చాలా దుర్భరంగా ఉంది రైతుల పరిస్థితి. అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సొసైటీలోన మా జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు అసలు సొసైటీలోని ఇచ్చేదే గాని ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఏది పడితే అది ఇంట్లో పోయి యాలం వేస్తున్నారు. ట్రాక్టర్ పడితే ట్రాక్టర్, మోటార్ సైకిల్ పడితే మోటార్ సైకిల్, ఫ్రిడ్జ్ అన్ని చేస్తున్నారు. ఇంత వీళ్ళకి అయితే ఈ చంద్రబాబు నాయుడికి అసలు రైతుల మీద అసలు మానవత్వమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ రైతుల గురించి పట్టించుకునేవాడు కాదు. రైతులంటే ఆయనకి దండగానేవాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈ రోజు పంటలు లేక, రేట్లు లేక, మొన్ననే చూసినాం చింతకుంటలోన దాదాపు 4-5 వేల ఎకరాలు పంట నష్టపోతే వాళ్ళొక్క రైతు 40,000 పెట్టినారు. 5,000 ఎకరాలు అంటే 5-4 22 కోట్ల రూపాయలు నాశనం అయిపోయినారు. అసలు వీళ్ళకి మానవత్వం అనేది లేదు. ఆ మానవత్వం లేకుండా పంటలు లేకుంటే ఇండ్లకు పోయి జప్తి చేస్తూ అసలు ఎంత వీళ్ళే ఉరియేసి రైతులను ఉరియేస్తున్నారు వీళ్ళే. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మర్యాదగా బతుకుతుంటారు రైతులు. నాకు మొన్ననే రుణం కట్టలేదని రైతులపై బ్యాంక్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో బెల్డోనా సొసైటీలో కొందరు రైతులు తమకు నష్టం వాటిల్లడంతో తీసుకున్న అప్పు కట్టలేదు. దీంతో అప్పు తీసుకున్న రైతుల ఇంటికి బ్యాంక్ అధికారులు వచ్చారు. అప్పు తీర్చనందుకు ఇంట్లో సామాన్ తీసుకెళ్తామని వారితో చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, రైతులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? దేశానికి రైతన్న వెన్నుముక అని చెప్పి పార్టీలన్నీ కూడా పాట పాడడం అందరికీ తెలిసిందే. కానీ ఆ రైతుకు కష్టం వస్తే మాత్రం పట్టించుకున్న పాపాన ఎవరూ పోవడం లేదని మాత్రం ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జరిగినటువంటి సంఘటనే. ఎవరైతే కాల్ మనీ
ఇచ్చేటటువంటి వారు ఏ రకంగా వ్యవహరిస్తారో, అలాగే ప్రైవేట్ ఫైనాన్సర్స్ ఏ రకంగా వ్యవహరిస్తారో, ఈ రోజు సహకార సొసైటీ బ్యాంక్ అధికారుల తీరు సేమ్ వాటికి ఎటువంటి భిన్నంగా లేదని మాత్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా సహకార సొసైటీ అంటే చిన్నకారు రైతులకు వారి పెట్టుబడి కోసం సహాయం అందించేటటువంటి బ్యాంక్స్ ఇవి. వారు పెట్టుబడి పెట్టిన తర్వాత వచ్చినటువంటి పంటను అమ్ముకొని వచ్చిన లాభాల్లో ఆ సొసైటీలకు తిరిగి చెల్లించాల్సినటువంటిది. దీనికోసమే ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఈ సహకార బ్యాంకులు అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం కర్నూలు పడమర ప్రాంతం అంతా కూడా కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఇక్కడ 50 ఎకరాలు ఉన్నటువంటి భూ ఆస్వామి కూడా ఇతర ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకొని పెళ్ళాం పిల్లల్ని తీసుకొని వలసపోవడం ఆనవాయితీగా వస్తోంది. ఏదో వర్షాకాలం నాడు కాస్త పంట పండించుకొని ఆ పంటను అమ్ముకునే టయానికి ఆ పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర రాక ఆ పంట కూడా అక్కడే వదిలేసి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం. ప్రతిసారి కూడా వారు బ్యాంక్ అధికారులు రావడం, తర్వాత అప్పులు అడగడం, సో మళ్ళీ వారికి రిక్వెస్ట్ చేసుకోవడం, ఏదో రకంగా వలస వెళ్లి వచ్చిన కాస్త అంటే కూలీ చేసుకొని తెచ్చుకున్న డబ్బుల్లో కాస్తో కూస్తో బ్యాంకులకు కట్టడం, మళ్ళీ తిరిగి లోన్లు తీసుకోవడం, మళ్ళీ పంటలు పండించుకోవడం ఆశగా ఇదంతా కూడా ఆనవాయితీగా వస్తుంది. అయినప్పటికీ కూడా రైతు పరిస్థితి, రైతు తలరాత ఎక్కడా కూడా మారడం లేదు. ఈ నేపథ్యంలోనే రైతన్నలందరూ కూడా చాలా వరకు బకాయిలు ఉన్నారని, ఆ బకాయిలు చెల్లించాలని చెప్పేసి బ్యాంక్ అధికారులు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా వారికి కంప్లీట్ గా నోటీసులు ఇస్తున్నారు. ఆ నోటీసులకు స్పందించి వీలైనంత త్వరగా కడతామని చెప్తున్నా కూడా ఎక్కడా కట్టడం లేదని ఈరోజు ఏకంగా వారి ఇండ్ల వద్దకు వెళ్లి వాళ్ళ ఇండ్లలో ఉన్నటువంటి టీవీలు అయితేనేమి, అలాగే స్కూటర్లు అయితేనేమి, అలాగే ట్రాక్టర్లు అయితేనేమి ఇవన్నీ కూడా స్వాధీనపరుచుకున్నారు. దగ్గర 15 మంది రైతులకు సంబంధించినటువంటి వస్తువులు తీసుకున్నారు. ఇంకా 130 మంది వరకు ఉన్నారని చెప్పేసి గుర్తించి వారందరికీ కూడా నోటీసులు పంపించారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి వామపక్షాలు, అలాగే ప్రజా సంఘాలు, స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఈ బ్యాంక్ అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఇది కరెక్ట్ కాదు. 1000 కోట్ల ముంచి దేశాలు పారిపోయినటువంటి వారిని వదిలేసి కాస్తో కూస్తో అప్పు చేసినటువంటి రైతుల్ని ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వారు నిలదీస్తున్నారు. మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా తామేమి డబ్బులు పెట్టి కొన్నవి కాదని, కేవలం ఈఎంఐల ద్వారా తీసుకున్నామని, ట్రాక్టర్లు అయితేనేమి, స్కూటర్లు అయితేనేమి, టీవీలు అయితేనేమి ఇవి పట్టుకొని పోతే ఆ డబ్బులు కట్టలేక ఈ డబ్బులు కట్టలేక అల్లాడిపోతున్నామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతన్నలు కోరుతున్నారు. అయితే ఇటువంటి చర్యల వల్ల ప్రైవేట్ ఫైనాన్స్ కి అలాగే సహకార సొసైటీకి ఎటువంటి తేడా ఉంటుందని చెప్పేసి విమర్శించే వారికి సమాధానం చెప్పేవారు కరువైనారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి ఎక్కువ అయిపోయాయని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి బహిరంగంగా కూడా విమర్శిస్తున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి చర్యలు జరగలేదు. తాజాగా ఇటువంటి చర్యలు జరుగుతున్నా ఎందుకు అధికార పార్టీ నేతలు స్పందించడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మాత్రం రైతన్నలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సమయం ఇప్పిస్తే తమ పంటలు అమ్మి వచ్చిన డబ్బులతో సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ ఇటువంటి పనుల వల్ల తమ పరువు అంటే ముందే డబ్బులు పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న తాము పరువును సైతం పోగొట్టుకొని ప్రాణత్యాగం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అధికారులు తమను గుర్తించాలని, తమను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. షీలా. రైట్. థ్యాంక్ యూ హరికిషన్.